క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ విత్ స్టూడెంట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా పునీత యోహాను గారు రాసినటువంటి దర్శన గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాము. ఇప్పటి వరకు 16 అధ్యాయాలను మనం ధ్యానించాము. 16వ అధ్యాయంలో దేవుని యొక్క కోపం అనేది ఇజ్రాయెల్ దేశం మీద కంప్లీట్గా పూర్తి కావడాన్ని మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం 17వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. 17-18 అధ్యాయాల్లో యెరూషలేము ఒకప్పుడు దేవుని బిడ్డగా ఉన్నప్పటికీ తర్వాత ఎలా మారిపోయింది అనేటువంటి విషయం గురించి మనం మెయిన్గా మాట్లాడతాము. యెరూషలేముని దేవుడు 17వ అధ్యాయంలో ఒక గొప్ప వేశ్యగా దేవుడు మనకు పరిచయం చేయబోతున్నాడు. ఎందుకంటే వేశ్య అంటే ఎవరు? తన భర్తను కాదని ఇతర పురుషులతో వెళ్ళేటువంటి స్త్రీలను వేశ్య అని అంటారు. అలాగే ఇక్కడ దేవుడు మనకు చూపిస్తున్నది ఏంటంటే, ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు వెన్నుకున్నాడు, కానీ ఇజ్రాయెల్ దేశం దేవుడితో ఉండకుండా యెరూషలేము నగరం అనేది వెళ్ళిపోయి వేరే దేవుళ్ళతో, లేదంటే వేరే రాజులతో, లేదంటే వేరే డబ్బును అట్లాంటి వాటితో ప్రేమిస్తోంది, వాటితో కలిసి జీవిస్తోంది, కనుకనే వాటి మీద శిక్ష పడబోతోంది అనేటువంటి విషయాన్ని మనకి 17వ అధ్యాయంలో తెలియజేయబోతున్నాడు. సో ఈ 17వ అధ్యాయం మొత్తం వేశ్య అని ఈ యెరూషలేముని దేవుడు సంబోధించడం మనకు కనిపిస్తుంది. కానీ కొంతమంది బైబిల్ కొంచెం తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, పైపైన తెలిసిన వాళ్ళు, దేవుడు యెరూషలేముని వేశ్య అని అనలేదు, వేరే దేవుళ్ళని పూజించినందుకు అట్లేం అనలేదు, వేశ్య అనేది ఏదో రోమ్ నగరము లేదంటే బబులోన్ నగరము అని అంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం మొట్టమొదటిగా ఒక వచనం పాత నిబంధనను చూపిస్తాను. చాలా ఉంటాయి, నేను జస్ట్ సమయాభావం వల్ల కేవలం ఒక వచనాన్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇర్మియా ప్రవక్తను చదవండి, యెషయా ప్రవక్తను చదవండి, జకరియా ప్రవక్తను చదవండి, అలాగే యెహెజ్కేలు ప్రవక్తను చదవండి. వీళ్ళన్నిటిలో కూడా కామన్గా చెప్పేది ఏంటంటే, యెరూషలేము వేశ్యగా మారిపోయి దేవుని తట్టు తిరగకుండా వేరే వైపు వెళ్తుంది. హోషేయ ప్రవక్త కూడా చెప్పేటువంటి మాట ఇదే. ఒకసారి మీకు చెప్తాను చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. అయ్యో, పూర్వము విశ్వసనీయముగా మెలిగిన నగరం ఇప్పుడు వేశ్య అయినదే. ఒకప్పుడు ఇచ్చట నీతి న్యాయములు నెలకొని ఉండెను, కానీ ఇప్పుడు అది నరహంతకులకు ఆలవాలమయ్యను. నా వెండిని చిట్టముగా మారిను, నీ ద్రాక్షరసం నీళ్లతో కలిసి పలుచన అయ్యను. నీ అధికారులు నా మీద తిరగబడుచున్నారు, దొంగలతో చేతులు కలుపుతున్నారు, బహుమతులు ఆశించుచున్నారు, లంచములు కోరుచున్నారు. వారు అనాథులకు న్యాయం జరిగించటలేదు, వితంతువుల వ్యాజ్యములను పరిష్కరించటలేదు. కనుక సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, బలసంపన్నుడైన ఇజ్రాయేలు దేవుడు ఇట్లా అంటున్నాడు, నేను నా శత్రువులను జయింతును, నా విరోధుల మీద పగ తీర్చుకుందును, నా హస్తమును నీపై చాచెదను, కొలిమిలో నిన్ను శుద్ధి చేసి నీ చిట్టములు తొలగింతును, నీలోని మాలిన్యమును నిర్మూలింతును. సో దేవుడు ఏమని చెప్తున్నాడు? యెరూషలేము ఒకప్పుడు మంచిగా మెలిగింది, కానీ ఇప్పుడు ఏమైంది? వేశ్య అయిపోయింది. ఇంకా 1వ అధ్యాయం స్టార్టింగ్లో మనం చూసినట్లయితే 7వ వచనంలో స్టార్టింగ్లో నుంచి, నీ దేశం నాశనమైంది, నీ నగరములు కాలిపోయినవి, నీవు చూస్తుండగానే అన్యజాతి వారు నీ పొలములు ఆక్రమించుకునేది, అన్యులచే నాశనం చేయబడిన దాని వల్లే అది పాడైపోయాను. 8వ వచనం, సియోను కుమార్తె శత్రువుల ముట్టడికి గురి అయిన ద్రాక్ష తోటలోని గుడిసె వలెను, దోస తోటలోని పాక వలెను ఏకాకిగా వదిలివేయబడినది. చూడండి, ఈ 4వ వచనం నుంచి చూస్తే ఇది మొత్తం యూదాకే ఇచ్చినటువంటి శిక్ష. 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. పాపజాతి ప్రజలారా, మీకు అనర్థం వాటిల్లును, మీరు దుష్టులు, దుష్కార్యములు పాల్పడువారు, పూర్తిగా చెడిపోయిన వారు, మీరు ప్రభువును విడనాడితిరి, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని నిర్లక్ష్యం చేసితిరి, అతని నుండి వైదొలగితిరి. నేను మేము మరలా కొట్టవలెనా? మీరు నిరంతరం నాపై తిరుగుబాటు చేయనేలా? ఇజ్రాయేలు, నీ తల ఇప్పటికే గాయములతో నిండి ఉన్నది, నీ గుండె బలహీనమై ఉన్నది. సో ఇప్పటికే మీ మీదకి బబులోన్ అనే సామ్రాజ్యం వచ్చింది, అసిరియలు సామ్రాజ్యం వచ్చి మిమ్మల్ని నాశనం చేశారు. అయినప్పటికీ మీరు ఎందుకు ఇంకా ఒక వేశ్యలాగా ప్రవర్తిస్తారు? ఎందుకని మీరు ఇతర వాటిని ఆరాధిస్తారు నన్ను వదిలేసి అని దేవుడు అక్కడ తన ఆగ్రహాన్ని ప్రదర్శించడం యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో 1వ అధ్యాయంలోనే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఆ తర్వాత ఇర్మియాకి వెళ్ళండి. ఇర్మియా ఇంకా చాలాసార్లు అంటాడు. ఇర్మియా అయితే ఏకంగా నువ్వు చెట్ల కింద ఇతరులతో కలిసి పరున్నావు అని చెప్పేసి ఇజ్రాయెల్ దేశాన్ని అంటాడు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చెట్ల కింద ఉండదు కదా. దాని అర్థం ఏంటంటే, చెట్ల కింద వేరే దేవుళ్ళ విగ్రహాలను పెట్టుకొని మీరు పూజిస్తున్నారు, ఇది సరైనది కాదు అనేటువంటి ఉద్దేశంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ 17వ అధ్యాయానికి వద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పానంటే, 17వ అధ్యాయంలో వేశ్య అనేటువంటి ఒక స్త్రీ గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. యెరూషలేమును ఈ వేశ్య అనేటువంటి దాంతో పోలుస్తూ దేవుడు ఇక్కడ మాట్లాడడం చూస్తున్నాం. 17వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఆ 7 పాత్రలు గల 7 దేవదూతలలో ఒకడు నా కడకు వచ్చి, నాతో రమ్ము, అనేక జలములపై ఆసీనురాలైన మహావేశ్య ఎట్లు శిక్షింపబడినదో నీకు చూపాను.
అనేక జలములు. జలములు అంటేనే ఏంటి? జలములు అంటే ప్రజలే. అది దేవుడి ఈ అధ్యాయంలోనే ఒక చోట ఉంటుంది. ఎక్కడో ఉంటుంది ఒక చోట. మీకు చదువుతూ ఉంటే తర్వాత వచనాల్లో వస్తుంది, మీకు చూపిస్తాను అది ఎక్కడ వచ్చిందని. అనేక జలములు అని అంటే అది మనుషులే అని ఒక చోట ఉంటుంది అనమాట. ఓకే, రెఫరెన్స్ కనిపించట్లేదు. మనం చదివే కొద్దీ అది మళ్ళీ వస్తుంది. నేను అండర్లైన్ చేసినట్లేను, అందుకే అది అంత ఎగ్జాక్ట్గా కనిపించలేదు. సో అనేక జలముల మీద ఆసీనురాలైన మహావేశ. అనేక జలములు అంటే ఏంటి? జలము అంటేనే మనకి ఏమర్థం కావాలి ఈ దర్శన గ్రంథం కాంటెక్స్ట్లో? అన్యులు. సో అనేక మంది అన్యుల మీద అది కూర్చొని ఉందంట. ఏ విధంగా కూర్చొని ఉంది? ఇజ్రాయేల్ బబులోనికి వెళ్ళినప్పుడు దేవుడు కొంతమందిని అక్కడ లేపాడు. అసిరియాకు వాళ్ళు వచ్చి దాడి చేసి తీసుకెళ్ళిపోయినా కూడా దేవుడు అక్కడ కొంతమందిని పైకి తీసుకొని వచ్చాడు. అదేవిధంగా ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ దేశం అనేది వేరే దేశాల యొక్క పాలనలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా అందులో మెరుస్తున్నది ఎవరు అని అంటే, అందులో గొప్పగా వెలుగొందింది ఎవరు అని అంటే ఇందులోని ప్రవక్తలే, ఇందులోని నాయకులే, ఇందులోని ఇజ్రాయేల్ దేశంలోనే దేవుణ్ణి నమ్మినటువంటి ప్రజలే హైలైట్ అయ్యారు. ఆవేశ అంటే అనేక జలముల మీద ఆసీనురాలై ఉంది అది. చాలా మంది వచ్చినప్పటికీ, ఉదాహరణకి బబులోన్ వచ్చి వీళ్ళని దాడి చేసి వీళ్ళని అక్కడికి తీసుకొని పోయింది. కానీ అక్కడ ఏం జరిగింది? ఆ రాజ్యంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఎవరు? సో దానియేలు అయితేనేమి, అతనితో పట్టుకున్నటువంటి ముగ్గురు మిత్రులు అయితేనేమి, వాళ్ళందరూ కూడా రాజా ఆస్థానంలో ఆల్మోస్ట్ రాజు తర్వాత రాజు అంత స్థానానికి వెళ్ళారు. ఈజిప్ట్కి యోసేపుని అమ్మేశారు. మన పాత నిబంధన ఆదికాండంలో చూస్తాం. ఈజిప్ట్లో యోసేపుని అమ్మేస్తే యోసేపు ఏమయ్యాడు? చివరికి ఈజిప్టులో హైయెస్ట్ పొజిషన్కి చేరుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ మనం ఎస్తేరు గ్రంథంలో, ఎస్తేరు రాణి దగ్గర కూడా అదే చూస్తాం. సో ఏది అబ్జర్వ్ చేసినా కూడా వేరే రాజ్యాలు, వేరే అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేసుల్లో కూడా ఇజ్రాయేలీయుల్ని దేవుడు హైలైట్గా ఉండేటట్టు చేశాడు. 2వ వచనం, భూమి అందలి రాజులు ఈ మహావేశతో వ్యభిచరించిరి, ఆమె యొక్క జారత్వమును మద్యమును గ్రోలుట ద్వారా భూమి అందలి ప్రజలు త్రాగుబోతులైతిరి అని పలికెను. సో భూమి అందలి రాజులు ఈమెతో వ్యభిచరించారంట. ఏ విధంగా? ఇది 2 రకాలుగా జరిగింది. ఒకటి, ఇజ్రాయెల్ దేశం అనేక మంది రాజులను ఇజ్రాయెల్ దేశంలోకి అనుమతించింది. ఎవరు? ఉదాహరణకి రోమన్లే. ఏ విధంగా అనుమతించింది? తన సొంత ప్రజల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి అప్పగిస్తుంది. వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, తమకు ఎవరి మీద అయితే కోపం ఉందో, ప్రధాన అర్చకులకి, యాజకులకి ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళని తీసుకొని వెళ్ళి రోమన్లకు అప్పగిస్తుంది. సో ఆ విధంగా దేవుడికి అప్పగించవలసినటువంటి వారు, ధర్మశాస్త్రం ప్రకారం శిక్షలు పొందవలసినటువంటి వారు వాళ్ళని తీసుకుని వెళ్ళి రోమన్ల చేతిలో పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకొక 2వ రెఫరెన్స్ ఏంటంటే, సొలొమోను రాజు దేవుడు దావీదుకు వాగ్దానం చేశారు, ఇదిగో నీ రాజ్యము కలకాలం నిలుస్తుంది నా ముందు అని. సో సొలొమోను రాజు అండర్స్టాండింగ్ ఎలా ఉంది అని అంటే, సొలొమోను రాజు దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానం నా ద్వారా నెరబోతుంది అని చెప్పేసి ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక దేశాలకు చెందినటువంటి రాజుల యొక్క భార్యలను ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నాడు. రాజకుమార్తెలను ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నాడు. సో అది పాత నిబంధనలు అంతా జరిగింది. ఆయనకి చాలా మంది భార్యలు, చాలా మంది ఉపపత్నులు ఉన్నారు అని చెప్పేసి మనకు పవిత్ర గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, ప్రపంచం మొత్తాన్ని పరిపాలించబోయేది నేనే, కాబట్టి నేను ప్రపంచం మొత్తాన్ని నుంచి పెళ్లిళ్ళు చేసుకోవాలని చెప్పేసి ఆ ఈజిప్టు నుంచి ఫరో రాజు కుమార్తెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆఖరికి ఇతర దేశాల నుంచి కొంతమందిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ఏం చేశాడు? వాళ్ళ దేవుళ్ళ యొక్క విగ్రహాలను తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడు? ఇజ్రాయెల్ దేశంలో పెట్టాడు. అంటే వ్యభిచారానికి కారణమైంది ఎవరు? ఒక రకంగా ఆ రాజే కారణమయ్యాడు. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా భూమి అందరి రాజులు ఈ మహావేశతో వ్యభిచరించారు. ఈ విధంగా ఇక్కడికి వచ్చి యెరూషలేముతో ఆ విధంగా వ్యభిచారానికి లోనయ్యారు. 3వ వచనం, నేను ఆత్మపరవశుడైతేనే దేవదూత నన్ను ఒక ఎడారికి తీసుకొని పోయాను. దేవదూత నన్ను ఒక ఎడారికి తీసుకొని ఎడారి అనగానే అక్కడ ఒక సిచ్యువేషన్, సీన్ మనకు కనిపిస్తుంది. మృగాలు మనకు కనిపిస్తాయని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా తాను 40 రోజుల పాటు శోధనను ఎదుర్కోవడానికి ఆయన ఎడారికి వెళ్ళాడు. ఎడారిలో ఆయన దేంతో పోరాడాడు? మృగాలతో అని అర్థం చేసుకోవాలి. సో నాకు ఒక ఎర్రని మృగముపై కూర్చొని ఉన్న ఒక స్త్రీని నేను చూసి తిని, ఆ మృగము సర్వ అవయములందును దుష్టనామములు లిఖింపబడి ఉండెను. ఆ మృగమునకు 7 తలలు 10 కొమ్ములు. సో ఇంతకు ముందు కూడా ఈ మృగాన్ని మనం చూసాము. సో 7 తలలు 10 కొమ్ములు. 10 కొమ్ములు అని అంటే చాలా బలవంతమైనటువంటి సామ్రాజ్యము. 7 తలలు అని అంటే 7 మంది రాజులు. ఇంతకుముందు ఆ రాజుల పేర్లు కూడా మనం ఇంతకుముందు అధ్యాయంలో చెప్పుకున్నాం. సో ఒక ఎర్రని మృగం మీద ఉంది. ఆ ఎర్రని మృగం కనిపించింది. ఆ మృగం మీద ఈ వేశ్య కూర్చొని ఉంది.
అంటే రోమన్లకు ఇది అవకాశం కల్పించింది. ఇజ్రాయెల్ దేశము తమ ఆరాధనల్లోకి, తమ ధర్మశాస్త్ర విషయాల్లోకి వాళ్ళు వచ్చి బలవంతంగా చోటు కల్పించుకునేంత వీలుగా వీళ్ళు అవకాశం కల్పించారు. అటువంటి దుష్టనామాలు దాని యొక్క తల మీద రాయబడి ఉన్నాయి, నుదురు మీద రాయబడి ఉన్నాయి. 4వ వచనం, ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రములను ధరించి ఉండెను. ఆమె సువర్ణాభరణములను, అమూల్యమైన రత్నములను, ముత్యములను దాల్చి ఉండెను. ఆమె హస్తమును ఒక సువర్ణ పాత్రను ధరించెను. చూడండి, ఇక్కడ రాయల్టీ కనిపిస్తుంది. అంటే ఆమె ఎలా ఉంది అని అంటే చాలా రిచ్గా ఉంది. యెరూషలేము ఎలా ఉండేది ఆ రోజుల్లో? తర్వాత అధ్యాయం 18వ అధ్యాయంలో చూస్తాము. యెరూషలేము నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి గొప్ప గొప్ప వస్తువులన్నీ కూడా దేవుడు అక్కడ రాయించాడు. వాటికి నష్టం కలిగిందని కూడా రాయించాడు. సో యెరూషలేము అనేది ఆ రోజు ఏమో ఒక ఎండిపోయినటువంటి ఎడారి లాంటి నగరం కాదు. అది బాగా ధనంతో ఉంది, అది డబ్బుతో ఉంది, రాయల్టీతో ఉంది, ఒక రకంగా వెల్త్, డబ్బులతో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అమూల్యమైనటువంటి రత్నాలు, ముత్యములను అది దాల్చి ఉండెను. ఆమె హస్తమున ఒక సువర్ణ పాత్ర ఉంది. ఆమె చేతిలో ఒక సువర్ణ పాత్ర ఉందంట. చాలీస్ అంటాము. సో ఆమె అసహ్యకరములు, జుగుప్సాకరములు, వ్యభిచార సంబంధమైన అపరిశుద్ధంతో అది నిండి ఉండెను. సో అందులో ఏముందంట, ఒక చాలీస్ ఆమె పట్టుకొని ఉంది. ఆ చాలీస్లో ఏముంది? అంత వ్యభిచార సంబంధమైనటువంటి అశుద్ధకరమైనటువంటి పదార్థాలు దాంట్లో ఉన్నాయి. అంటే ఆమె ఎంత దారుణంగా ఇతర దేవుళ్ళను కానివ్వండి, ఇతర రాజులను కానివ్వండి తమ దేశంలోకి అనుమతిస్తుందో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. వాళ్ళతో కలిసి వ్యభిచరించడానికి ఆమె అంత దారుణంగా సిద్ధమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 5వ వచనంలో, ఆమె నుదుటి యందు ఒక రహస్యార్థం గల నామము లిఖింపబడి ఉన్నది. అదేంటంటే, వేశ్యలకు మాతయు, లోకమునందలి దుర్నీతులకు తల్లియగు బబులోనియా మహానగరము అని అటు రాయబడి ఉండెను. ఇక్కడ యోహాను గారు దేవుడు చెబుతున్నటువంటి ఆ మాటలను ఒక కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ బబులోను అని కనిపించినప్పటికీ బబులోను లిటరల్గా చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఇంకో 3-4 వచనాల కిందికి వస్తే, ఈ నగరం ఏదో కాదు, ఆ నగరం అంతా కూడా యేసుక్రీస్తు అయితేనేమి ప్రవక్తల యొక్క రక్తాన్ని చెందించినటువంటి నగరం అని మనం తర్వాత అధ్యాయాల్లో చూస్తాం. సో ఇక్కడ బబులోను అని రాసినప్పటికీ రోమా అధికారులకు ఆ విషయం తెలియకూడదు అనేటువంటి ఉద్దేశంతో యోహాను గారు యెరూషలేముని అనేక రకాలుగా సంబోధించారు. సొదొమ గొమొర్రా అన్నారు, ఈజిప్ట్ అన్నాడు, బబులోనియా అన్నాడు. సో ఈ విధంగా శిక్షలు పడినటువంటి నగరాలతో దాన్ని పోల్చారు. ఇక్కడ బబులోనుతో పోలుస్తూ ఉన్నాడు. ఆమె వేశ్యలకు మాతలాగా మారిపోయింది. అంటే అన్ని రకాలైనటువంటి ఆరాధనలు, అన్ని రకాలైనటువంటి చెడుతనాన్ని తీసుకుని వచ్చింది. మనం ఆల్రెడీ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చదివాం. ఎంత దారుణంగా అది చెడిపోయింది, ఎన్ని అన్యాయాలను అది చేస్తుంది అనేది కూడా మనం చూసాం. ఇర్మియా ప్రవక్తను కూడా మీరు చదివినట్లయితే, ఇర్మియా ప్రవక్త కూడా వీళ్ళు యెరూషలేము చేస్తున్నటువంటి అనేక తప్పులను ఆయన ఎత్తి చూపుతారు. అది కూడా మీరు చూడవచ్చు. 6వ వచనం, ఆమె పునీతుల మరియు యేసు కొరకు ప్రాణములు ఇచ్చిన వేద సాక్షుల రక్తముచే మత్తిల్లి ఉండుట నేను తీసుకున్నాను. బబులోనియా ఎగ్జాంపుల్ తీసుకుని, బబులోనియాలో సరే అంతకుముందు ఎవరైనా ఇజ్రాయేలీలు చనిపోయారు అనుకున్నాం. బబులోనియాలో యేసుక్రీస్తు కానీ, యేసుక్రీస్తు తర్వాత శిష్యులు కానీ ఎవరైనా చనిపోయారా? లేదు. యేసుక్రీస్తు శిష్యులు కానీ, యేసుక్రీస్తుని కానీ చంపింది ఎవరు? సో యెరూషలేములో ఉన్నటువంటి నాయకులు, సన్హెడ్రిన్ సభ నాయకులు, పరిచయులు, సద్దుషేయులు వీళ్ళే. సో వీళ్ళ యొక్క రక్తాన్ని తాగి ఆమె మత్తిల్లి ఉందంట. అంటే ఎవరది? యెరూషలేము నగరమే. 7వ వచనం, నీవు ఎలా ఆశ్చర్యపడితివి? చూడండి, నేను ఆమెను చూసి ఆశ్చర్యపడితిని అని యోహాను గారు అంటున్నారు. యోహాను కూడా మేబీ ఊహించలేదేమో. ఎందుకు ఆయన ఆశ్చర్యపడ్డాడు? ఆయన ఊహించలేదేమో ఇది యెరూషలేము నగరమే. ఇప్పుడు దాకా నేను బబులోను అనుకుంటున్నాను, కానీ ఇది బబులోను కాదు, ఇది యెరూషలేము అని ఆయనకు అర్థమైనట్టుంది. అందుకని 7వ వచనంలో, నీవు ఎలా ఆశ్చర్యపడితివి అని ఆ దేవదూతను నన్ను అడిగాను. ఆ స్త్రీ యొక్కయు ఆమె మోయుచున్న 7 తలల 10 కొమ్ముల యొక్క మృగము యొక్కయు రహస్యార్థమును నీకు ఎరిగించదను. సో ఇప్పటి వరకు ఆ వేష గురించి చెప్పాను. ఆ వేష ఒక మృగం మీద కూర్చొని ఉంది. ఆ మృగానికి 7 తలలు ఉన్నాయి. 7 తలల గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. నీవు చూస్తున్న మృగము ఒకప్పుడు సజీవియే, కానీ ఇప్పుడు జీవమును కోల్పోయినది. అది అగాధము నుండి వెలువడి నాశనం వనర్పబడనున్నది. సృష్ట్యాది నుండి సజీవుల గ్రంథం నందు పేర్లు చేర్చబడిన వారందరూ ఆ మృగమును చూసి ఆశ్చర్యపడదురు. ఏలైనా అది ఒకప్పుడు సజీవియే, ఇప్పుడు నిర్జీవి, కానీ పునర్జీవి అగును. సో ఇక్కడ ఎట్ ఎ టైం 2 విషయాల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అదేంటంటే, ఒకటి రోమ్ నగరము, రెండోది యెరూషలేము నగరము. సో రోమ్ నగరం ఏ విధంగా అంటే, దానికి ఒకప్పుడు అది సజీవి. నీవు చూసినట్టు మృగం ఒకప్పుడు సజీవి, కానీ ఇప్పుడు జీవమును కోల్పోయినది. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని
జరిగే టైంకి అక్కడ సీజర్ని ఎవరిని ఎంచుకోవాలని చెప్పేసి ఒక క్లమ్జీ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఏదన్నా ఒక రాష్ట్రంలో ఎవరికి మెజారిటీ రాలేదనుకోండి, రాజకీయ నాయకులకు ఓట్లు వేసిన తర్వాత 2-3 పార్టీలకి అక్కడ కొన్ని వచ్చాయి, కానీ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదనుకోండి, అప్పుడు అక్కడ క్లమ్జీనెస్ ఉంటుంది. అక్కడ చర్చలు ఉంటాయి, ఎవరితో పొత్తులు కలుపుకొని ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని. సో అట్లాంటి సిచ్యువేషన్ ఒకటి ఇక్కడ జరుగుతుంది. ఏది సీజర్లో, ఆ రోజు రోమన్ సీజర్లో. సో ఒక సీజర్ చనిపోయిన తర్వాత ఎవరు తర్వాత అధికారాన్ని చేపట్టాలని అంటే వారసులు ఒకరు ఉన్నారు, కానీ వారసులను చంపి వచ్చినటువంటి వ్యక్తి ఇంకొకటి ఉన్నాడు. వాడు ఎవడో కాదు, నీరో చక్రవర్తి. సో ఆ నీరో చక్రవర్తి కూడా ఒకసారి యుద్ధంలో తీవ్రమైనటువంటి గాయమైంది, కానీ ఆ గాయం మానిపోయేటట్టుగా కనిపిస్తూ ఉంది. సో దాన్ని పూజించేవారు ఆ సీజర్ని ఎవరు పూజించబోతున్నారంటే సృష్టి ఆది నుంచి జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే లేవో వాళ్ళందరి పేర్లు కూడా వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ సీజర్ని పూజించబోతున్నారు. అంతేకాదు, ఏలైనా ఒకప్పుడు అది సజీవి, ఇప్పుడు నిర్జీవి అని పునర్జీవి అగును. ఒకప్పుడు సజీవి సీజర్, అంతకు ముందు సీజరు, కానీ ఆ తర్వాత క్లమ్జీనెస్ వచ్చింది, తర్వాత ఇంకో సీజర్ వచ్చాడు. ఇది యెరూషలేముకు కూడా వర్తిస్తుంది. ఏ విధంగా ఒకప్పుడు యెరూషలేము దేవునితో పాటు నడిచినటువంటి దేశము. సో ఒకప్పుడు అది సజీవి, కానీ ఇప్పుడు నిర్జీవి అయింది. క్రీస్తు శకం 70లో మళ్ళీ పునర్జీవి కాబోతుంది. ఏ విధంగా? నూతన యెరూషలేం ద్వారా, నూతన కేథలిక్ చర్చ్ అనే దాని ద్వారా అది ఒక కొత్తగా పునర్జీవం కాబోతూ ఉంది. 9వ వచనం. కానీ ఇది బోధపడుటకు జ్ఞానము అనగా అవగాహన శక్తి అవసరము. ఇది అర్థం కావాలంటే మనకి అవగాహన ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానము అని పునీత యోహాన్ గారు అన్నారంటేనే దాని వెనుక వేరే అర్థం ఉందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. 666 దగ్గర కూడా ఆయన ఇలాగే మాట్లాడతాడు. జ్ఞానం ఉన్నవాడికి మాత్రం ఇది అర్థమవుతుంది, జ్ఞానం గలవాడు దీన్ని అర్థం చేసుకునేమో. ఆ నెంబర్ ఏదో కాదు, 666, అది ఒక మనుషుని సంఖ్యయే అని అంటాడు. సో ఆ ఇమేజే మళ్ళీ ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. జ్ఞానం గల వాడికి ఇది అర్థమవుతుందంటే పైన ఒకటి కనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఉంటుందని అర్థం చేసుకోవాలి. 7 శిరస్సులే 7 పర్వతములు, ఆ 7 పర్వతములపై ఆ స్త్రీ ఆసీనురాలగును, అవియే 7 రాజులు. సో ఏమంటున్నాడు? 7 శిరస్సులు ఉన్నాయి కదా మృగానికి. ఆ మృగానికి ఉన్నటువంటి 7 శిరస్సులు అంటే ఏవో కాదు, అవి 7 పర్వతాలు. సో 7 పర్వతాలు అంటే ఏదో కాదు, 7 మంది రాజులు. 7 మంది రాజులు ఎవరు? ఇంతకుముందు పేర్లు చెప్పాను, పేపర్లో రాసి పెట్టుకున్నా, పేపర్ పడిపోయిందేమో. మేబీ పేపర్ మిస్ అయినట్టుంది అది. సో అందులో 7 మంది పేర్లు నేను చెప్పాను. అగస్టస్ అయితేనేమి, తర్వాత తిబేరియా, యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి చక్రవర్తి, ఆయన పేరు తిబేరియా తర్వాత క్లాడియస్ అనే ఒకతను వస్తాడు. ఆ తర్వాత నీరో చక్రవర్తి వస్తాడు. లాస్ట్లో ఒకతను గల్బా అని ఉంటాడు. సో 7 మంది చక్రవర్తి పేర్లు లాస్ట్ వీడియోలో చెప్పాను. పేపర్ ఉండాలి ఎక్కడో, మీరు మిస్ అయినట్టుంది. పేపర్ ఉంటే 7 మంది పేర్లు చెప్తే మీకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందనే అది రాసుకున్నా. దొరికింది. సో 7 మంది పేర్లు చెప్తాను వినండి. ఒకటోది జూలియస్ సీజర్, రెండోవాడు అగస్టస్ సీజర్, మూడోవాడు తిబేరియా సీజర్, నాలుగోవాడు కలిగులా సీజర్, ఐదోవాడు క్లౌడియా సీజర్, ఆరోవాడు నీరో సీజర్, ఏడోవాడు గల్బా సీజర్. వీళ్ళ తర్వాత కూడా ఇంకో 3 వచ్చారు, కానీ వీళ్ళ 7 మంది అనేవాళ్ళు ఇజ్రాయెల్ దేశంతో పెట్టైన ఉన్నవారనమాట. అంటే జూలియస్ కాలంలో ఆ యెరూషలేం అనేది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. అక్కడ నుంచి గల్బా అనేవాడి చేతుల్లో 70వ సంవత్సరం వరకు వాళ్ళ చేతుల్లో ఉంది. అందుకనే స్పెసిఫిక్గా దర్శన గ్రంథం కూడా 7 మంది పేర్లు మాత్రమే మెన్షన్ చేసింది అనమాట. 8, 9, 10 వాళ్ళని కూడా మెన్షన్ చేస్తుంది. కాకపోతే వాళ్ళు యెరూషలేం పతనానంతరం అనగా 70 సంవత్సరాల తర్వాత వచ్చారు కాబట్టి మేబీ వాళ్ళు యెరూషలేంతో అంత సంబంధం ఉన్నట్టుగా మనం అనుకోమన్నమాట. సో ఆ 7 పర్వతములపై ఆ స్త్రీ ఆసీనురాలగును, అవియే 7 రాజులు. ఆ 7 పేర్లు చెప్పాను. వానిలో 5 పతనమైరి, అనగా ఫస్ట్ 5 మంది అయిపోయారు అప్పటికే. ఎవరు? జూలియస్, అగస్టస్, తిబేరియస్, క్లాడియస్, కలిగులా. ఈ 5 మంది అయిపోయారు. సో 6వ వారు అనంతరము 5 పతనమైరి, ఒకరు ఇంకనూ అధికారం నేర్పుచున్నారు. అధికారం నేర్పుచున్నది ఎవరు? ఈ యుద్ధం జరిగే టైంకి క్రీస్తు శకం 64 నుంచి 68 వరకు బాగా ఇందులో చెప్పినటువంటి తెగుళ్ళన్నీ జరుగుతున్నటువంటి కాలం అది. క్రీస్తు శకం 64 నుంచి 68 వరకు. అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు?
నీరో సీజర్. ఆ నీరో సీజరే 666, ఎందుకంటే వాడే ఆ శ్రమలన్నిటికీ కారణంగా కనపడుతున్నాడు మనకి. తర్వాత ఒకడు ఇంకనూ రాలేదు. ఆ రానివాడు ఎవడంటే గల్బా, 7వ వాడు. ఒకడు ఇంకనూ రాలేదు, వచ్చిన అనంతరం కేవలం కొలది కాలం మాత్రమే నిలుచును. వాడు ఎంతకాలం ఉంటాడంటే కేవలం మేబీ నాకు తెలిసినంత వరకు, నేను చదివిన దాని ప్రకారం 6 నెలల నుంచి సంవత్సరం మధ్యలోనే వాడు దిగిపోయాడు ఆ రాజు. సో ఒకప్పుడు సజీవి అయినను ఇప్పుడు నిర్జీవియగు మృగమే 8వ రాజు. అతడు మొదటి 7గురికి సంబంధించిన వాడే, అతను నశించును. వీళ్ళందరి తర్వాత ఇంకొకటి రానున్నాడు. వాడు యెరూషలేముకి సంబంధించి ఒక ఫైనల్ చాప్టర్ లాగా అనమాట. ఏదో దానికి పూర్తి స్వాతంత్రం ఇచ్చేయడము, అక్కడ నుంచి వెళ్ళిపోవడము, అక్కడ నుంచి సేనలను వెనక్కి తీసుకోవడము, ఇట్లాంటి సిచ్యువేషన్ ఒకటి జరుగుతుంది. దాంట్లో 8వ వాడు ఉన్నాడు. 12వ వచనం, నీవు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు, వారి రాజ్యాధికారం ఇంకా ప్రారంభం కాలేదు. సో ఆల్రెడీ 7 మంది మనకి ఇక్కడే స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇంకో 3 ఉన్నారు, వాళ్ళ రాజ్యాధికారం ఇంకా ప్రారంభం కాలేదు అన్నాడు. అంటే ఈ సిచ్యువేషన్స్ అంతా ఎప్పుడు జరుగుతున్నాయి? క్రీస్తు శకం 70 లోపు జరిగినటువంటి విషయాలు ఇవి అని చెప్పడానికి మరి ఇంకొక రీజన్ అనమాట ఇది. తర్వాత కానీ మృగంతో పాటు 1 గంట కాలం రాజులుగా వారికి అధికారం ఇవ్వబడెను. మృగంతో పాటు గంట కాలము అని అంటే ఇంకొంతకాలం పాలించారు వాళ్ళు. క్రీస్తు శకం దాదాపు 300 సంవత్సరం వరకు అనుకుంటా. ఎందుకంటే క్రైస్తవులను ఘోరంగా హింసించింది రోమన్ రాజ్యమే కదా. యూదుల పతనానంతం అయ్యే వరకు యూదులు హింసించారు. యూదుల తర్వాత హింసించింది ఎవరు అని అంటే రోమన్. సో వాళ్ళు ఇంకొంతకాలం హింసించబడుతున్నారు రాజులుగా. అలా క్రైస్తవులని రోమ రాజ్యంలో ఎంతమంది బిషపులనైతేనేమి, పోపులనైతేనేమి, పునీతులనైతేనేమి ఎంతో మందిని వాళ్ళు చంపారు మొదటి శతాబ్దంలో, మొదటి 2-3 శతాబ్దాల్లో. సో ఆ మృగంతో పాటు గంటకాలం రాజులుగా వారికి అధికారం ఇవ్వబడింది. ఇంకా ఈ 10 మంది ఉద్దేశం ఒకటే, వారు తమ శక్తిని అధికారమును ఆ మృగమునకు అప్పగించరు. వారు గొర్రెపిల్లతో పోరాడుదురు, కానీ గొర్రెపిల్ల వారిని ఓడించును. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి, హిస్టరీ మళ్ళీ మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే వాళ్ళు మృగం వచ్చేసి పునీతులతో పోరాడుతుంది, కానీ ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు? ఇంతకుముందు రోమా రాజు గెలిచాడు. ఎక్కడ చూసాం మనం అది? పౌలు విషయం అయితేనేమి, పేతురు విషయం అయితేనేమి, అక్కడ వాడే గెలుస్తాడు, రోమా రాజే గెలుస్తాడని చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏమని రాసిన, వారు గొర్రెపిల్లతో పోరాడదు. గొర్రెపిల్లతో పోరాడడం అంటే ఎవరితో పోరాడుతారు? డైరెక్ట్గా యేసుక్రీస్తు అని కాదు, పునీతులతో. ఏ విధంగా? ఏ ఇమేజ్ అక్కడ చూస్తాం మనము? పునీత పౌలు గారితో యేసుక్రీస్తు, పునీత పౌలు గారు మారక ముందు ఆయన దమాస్కస్ వెళ్ళేటువంటి మార్గంలో దేవుడు కనిపించి యేసుక్రీస్తు పౌలుతో ఏమంటాడు? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. కానీ యాక్చువల్గా ఆయన పౌలు ఎవరిని హింసించాడు? స్టెఫెన్ను హింసించాడు. ఆ రోజున క్రైస్తవులను హింసించాడు. అంటే క్రైస్తవులను ఎవరైతే హింసిస్తారో వాళ్ళు ఎవరిని హింసించినట్టు? యేసుక్రీస్తును హింసించినట్లు. ఇక్కడ గొర్రెపిల్లతో పోరాడుదురు అని అంటే ఆ రోజు వాళ్ళు పోరాడుతున్నది పునీతులతో, బిషపులతో, పోపులతో. కానీ అది ఎవరితో వాళ్ళు పోరాడుతున్నట్లు? డైరెక్ట్గా గొర్రెపిల్లతో పోరాడుతున్నట్లు, యేసుక్రీస్తుతో పోరాడుతున్నట్లు. గొర్రెపిల్ల వారిని ఓడించును. ఏలైనా ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. అతనితో ఉన్నవారు పిలువబడిన వారు, ఎన్నుకొనబడిన వారు, విశ్వాసపాత్రులు. సో ఎవరైతే యేసుక్రీస్తుకు వచ్చారో, యేసుక్రీస్తు కిందకు వచ్చారో వాళ్ళందరూ పిలువబడిన వారు. దేనికి పిలువబడిన వారు? పరలోక విందుకు పిలువబడినటువంటి వారు. మనం తర్వాత అధ్యాయాలు చూస్తాం, పరలోక విందు రాబోతూ ఉంది. సో పరలోక విందుకు పిలువబడినటువంటి వారు, పరలోక విందుకు పిలువబడినటువంటి వ్యక్తులు వాళ్ళంతా. సో వాళ్ళందరూ సత్యస్వరూపులు, దేవుని నామం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు. 15వ వచనం, ఆ దేవదూత ఇంకనూ నాతో ఇట్లా చెప్పాను, ఆ వేశ్య ఉండేది జలములే ప్రజలు, ప్రజా సమూహములు, జాతులు, భాషలు. ఇందాక ఒక వచనం కనిపించలేదు అనుకుంటున్నాం కదా. 1వ వచనం, 17వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు ఆ 7 పాత్రలు గల 7 దేవదూతల్లో ఒకడు నా అక్కడికి వచ్చి, నాతో రమ్ము, అనేక జలములపై ఆసీనురాలైన మహావేశ్యను చూపిస్తానన్నాడు. ఆ మాట ఇక్కడ నెరవేరించండి. 15వ వచనం, ఆ దేవదూత ఇంకా నాతో చెప్పాను, వేశ్య కూర్చుని ఉండే జలములేంటి? ప్రజలు, ప్రజా సమూహములు, జాతులు, భాషలు. సో జాతులు అంటే అర్థం చేసుకోవాలి, అదర్ దెన్ జూయిష్ అనమాట. జూయిష్ కాకుండా మిగిలిన వాళ్ళు అని. సో అక్కడ చెప్తున్నటువంటి ఇమేజ్ ఇదే అయినటువంటి విషయం అనమాట. ఇందాక మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. 16వ వచనం, నీవు చూసిన ఆ 10 కొమ్ములు, ఆ మృగము కూడా ఆ వేశ్యను ద్వేషించును. ఈ యూదులు ఏమనుకుంటున్నారంటే, మేము క్రైస్తవులను తీసుకుని వెళ్ళి రోమన్లకు అప్పగిస్తున్నాం కాబట్టి రోమన్లు మమ్మల్ని ప్రేమిస్తారని అనుకుంటున్నారు. కానీ అది జరగదు. వాళ్ళు ఆ వేశ్యను కూడా ద్వేషిస్తారు. ఆమెకు ఉన్న సమస్తమును గ్రహించి ఆమెను వివస్త్రగా వదిలివేయును. అవి
ఆమె మాంసమును తిని ఆమెను అగ్నిచే దగ్ధమనొచ్చును. సో వాళ్ళు ఏం చేశారు, ఎన్ని రోజులు రోమన్లు మా సైడ్ ఉన్నారు, మేము చెప్పింది రోమన్లు చేస్తారని అప్పుడు ఉన్నటువంటి సన్హెడ్రిన్ సభ అనుకున్నది. కానీ చివరికి ఏం జరిగింది, వాళ్ళే యుద్ధం చేసి యెరూషలేము మీద, యెరూషలేమును మొత్తాన్ని నాశనం చేసి, యెరూషలేములో ఏవైతే బంగారం ఉందో, ఏదైతే మణులు ఉన్నాయో వాటన్నిటిని కూడా, అనగా ఆస్తిని మొత్తాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోయారు. ఒక రకంగా ఆమెను వివస్త్రణ చేశారు. ఎవరిని? ఆ వేశ్యని. 17వ వచనం, ఏలైనా దేవుని వాక్కు నెరవేరు వరకు ఏకాభిప్రాయంతో తమ రాజ్యాధికార శక్తిని మృగమునకు ఇచ్చుట ద్వారా తన ఆశయంలో నెరవేర్చు వాంఛలను దేవుడు వారి మనసులలో ప్రవేశపెట్టెను. సో రోమన్లు ఇంత శిక్ష యెరూషలేముకు ఇస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అన్నటువంటి ఆలోచన సాధారణంగా ఎవరికైనా వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు, దానికి శిక్ష విధించే వరకు, అనగా యెరూషలేముకి శిక్ష విధించే వరకు దేవుడు దానికి అవకాశం ఇచ్చాడు. ఎవరికి? రోమన్లకి. తర్వాత రోమరాజ్యం కూడా కూలిపోబోతుంది. మనం అదే చూసాం ఇక్కడ 13వ వచనంలో. వాళ్ళు గొర్రె పిల్లతో పోరాడతారు, అక్కడ ఉన్నటువంటి పునీతులతో పోరాడారు. కానీ చివరికి ఏమైంది, రోమన్ రాజ్యమే ఇప్పుడు ఏమైంది, తీసుకుని వెళ్ళి పోపు చేతుల్లో కూర్చొని ఉంది రోమన్ రాజ్యం. ఐ మీన్ ఆ వాటికన్ సిటీ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది ఇప్పుడు వెళ్ళి యేసుక్రీస్తుకు ఆలయం అయిపోయింది అక్కడంతా కూడా. ఎందుకు అని అంటే గొర్రెపిల్ల చేతిలో అది ఓడిపోయింది. అప్పుడు ఉన్నటువంటి రాజు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను హింసించడం మొదలుపెట్టాడు. కానీ క్రీస్తు శకం 400 సంవత్సరాల 400 రఫ్గా ఆ ప్రాంతంలో అనుకుంటా ఒక రాజు వచ్చి క్రైస్తవాన్ని స్వీకరించాడు. అప్పటి నుంచి కూడా రోమ్ నగరం అంతా కూడా క్రైస్తవం వ్యాపించిపోయింది. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్ అని చెప్పి ప్రపంచ క్యాథలిక్ చర్చ్కి మూల కేంద్రం ఎక్కడైపోయింది, రోమే అయిపోయింది. అంటే గొర్రెపిల్ల ఓడించడం వల్ల అది ఇప్పుడు యేసుక్రీస్తుకి ప్రధాన స్థానంలాగా అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 18వ వచనం, నీవు చూచిన ఆ స్త్రీ భూయందలి రాజులపై ఆధిపత్యమును వహించు మహానగరము. ఆ స్త్రీ నువ్వు చూస్తున్నావు కదా, ఆ వేశ్యను చూస్తున్నావు కదా, ఆ వేశ్య ఎవరో కాదు, భూమి అందరి ప్రజలందరికీ ఒకప్పుడు రాజులపై ఆధిపత్యం చూపించినటువంటి నగరము. కానీ ఇప్పుడు అది ఎండిపోయేటువంటి స్థితికి వచ్చేసిందని చెప్తున్నాడు. ఇది వేశ్యకు సంబంధించినటువంటి విషయం. ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు వేశ్యగా పోలుస్తూ చెప్పినటువంటి విషయం. ఇది 17వ అధ్యాయము. 18వ అధ్యాయాన్ని ధ్యానిద్దాము. 18వ అధ్యాయంలో ఆ బబులోను నగరం అనేది కంప్లీట్గా కూలిపోయింది. ఇప్పుడు పునీతులారా మీరు సంతోషపడండి అని దేవుడు చెప్పేటువంటి మాటలు మనము చూడబోతూ ఉన్నాం. అలాగే ఏ విధంగా నాశనమైంది, ఏ విధంగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంటారు. ఒక దేశం యొక్క వెల్త్ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు మీరు చూడండి, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఖతార్, ఇవన్నీ ఎందుకు బాగా డబ్బున్నటువంటి దేశాలు అయ్యాయి? ఒక 100 సంవత్సరాల క్రితం వరకు ఎడారితో ఉన్నటువంటి దేశాలు. ఎందుకు అవి ఇప్పుడు అంత గొప్పగా దేశాలు అయ్యాయి అంటే వాటి దగ్గరికి డబ్బు వస్తుంది. ఏ విధంగా వస్తుంది? తమ ఆయిల్ను అమ్మడం ద్వారా, చమురు నిక్షేపాలను కనుగొనడం ద్వారా ఆ దేశాలు బాగా డబ్బున్నటువంటి దేశాలుగా మారాయి. అంటే అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఆ దేశం బాగా సుభిక్షంగా మారుతుంది, డబ్బులు సంపాదించుకునేటువంటి దేశంగా మారుతుంది. యెరూషలేం కూడా ఒకప్పుడు ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్కువగా చేసేది, అందుకే బాగా ధనంగా ఉండేది. ఆ తర్వాత అది ఏ విధంగా మారిపోయిందో కూడా మనం చూస్తాం. 18వ వచనం నుంచి 18వ అధ్యాయం నుంచి చదువుతున్నాను. బబులోనియా పతనము. 1వ వచనం, అంతటా దివి నుండి మరి ఒక దేవదూత వెడలుట కనుగొంటిని. అతడు అధికారం చాలా గొప్పది. అతడు భూమి అంతటిపైన తన వైభవంచే ప్రకాశింపజేసిన. ఇప్పుడు ఒక దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవదూత వెలుగును ప్రకాశించేంత గొప్ప దేవదూతగా ఉన్నాడు. ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి శిక్షల్లో చీకటి కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక దేవదూత వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ వెలుగు వస్తుంది అని చెప్తాడు మనం చూస్తున్నాం. 2వ వచనం, ఆయన బిగ్గరగా ఇట్లు పలికెను, ఆమె నశించెను, బబులోనియా మహానగరము పతనమయ్యను. ఆమె ఇప్పుడు దెయ్యములకును కలుషాత్ములకు నిలయమైనది. అసహ్యకరములకు జుగుప్సాకరములైన అన్ని రకముల పక్షులు ఇప్పుడు అక్కడ నివసించును. సో ఆ బబులోనియా నగరం అనేది యూదా రోమన్లు చేసినటువంటి యుద్ధం ద్వారా యెరూషలేము ఆ నగరం అంతా కూడా పతనమైపోయింది. అసహ్యకరమైనటువంటి పక్షులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇప్పుడు అక్కడికి వచ్చి నివసించబోతున్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు, ఇదిగో నీ గృహము నిర్మానుష్యమగును కాకుండా. గృహం నిర్మానుష్యం అయితే ఎలా ఉంటుంది? అనేకమైనటువంటి పక్షులు వచ్చి దాంట్లో గూళ్ళు పెట్టుకుంటూ ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. 3వ వచనం, ఏలైనా ఆమె తన మద్యమును తన ప్రజలకు అందరికీ పంచిపెట్టి వారి చేత త్రాగించెను. మద్యము అనేది ఆమె వ్యభిచార వ్యామోహమే. భువి అందలి రాజులు ఆమెతో వ్యభిచరించరి. లౌకిక వర్తకులు ఆమె విపరీత వ్యామోహం వలన భాగ్యవంతులైతరి అని వచించెను. సో ఇక్కడ 2 రకాల ఇమేజెస్ చూపిస్తున్నాను. మొదటిది ఏంటంటే ఆమె ఇతరులను మద్యాన్ని వాళ్ళకు పంచుతూ ఉంది. వాళ్ళని ఆ మద్యాన్ని తాపి వాళ్ళని ఒక దారుణమైన స్థితికి గురి చేస్తుంది. అదేంటంటే ఇతర దేవుళ్ళను పూజించడం. యావే దేవుళ్ళని వదిలేసి ఇతర దేవుళ్ళని ఆ యెరూషలేము అనే పట్టణము, ఆ ఇజ్రాయెల్ అనే దేశము పూజించడానికి ప్రయత్నించింది. అలాగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ, లౌకిక వర్తకాలు చేస్తూ
అనగా లౌకికమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడి డబ్బు సంపాదించాలి, మేము ధనవంతులం కావాలనేటువంటి ఒక హీనమైనటువంటి స్థితిలో ఆ యొక్క దేశం ఉంది. 4వ వచనం, అంతటా దివి నుండి నేను మరి ఒక కంఠధ్వని పలుకుట ఇట్లు వింటిని, నా ప్రజలారా బయటకు రండు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? క్రైస్తవులకు చెప్తున్నాడు. నా ప్రజలారా బయటకు రండు, దాని పాపం నుండి, ఆ ఇజ్రాయేల్ దేశం నుండి బయటపడు. ఆమె పాపములో మీరు భాగస్వాములు కారాదు, ఆమె శిక్షలలో మీరు పాలు పంచుకొనరాదు. సో వాళ్ళు పాపం చేశారు, వాళ్ళు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి క్రైస్తవులారా మీరు అక్కడ ఉండొద్దు, మీరు బయటకు రండి అని యేసుక్రీస్తు కూడా తాను జీవించి ఉన్న కాలంలోనే ఆ యెరూషలేము నగరాన్ని చుట్టుముట్టగానే శత్రువులు మీరు అక్కడ నుంచి పారిపోండి అని క్రైస్తవులకు చెప్పారు. సో అదే ఇక్కడ నెరవేరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 5వ వచనం, ఏలైనా ఆమె పాపములు ఆకాశమును అంటుచున్నవి, ఆమె దుష్ట వర్తనలు దేవునికి జ్ఞాపకం ఉన్నవి. యెషయా 1వ అధ్యాయం చదవండి, ఆ తర్వాత ఈ 18వ అధ్యాయం ఈ ప్రారంభ భాగం చదవండి. సిమిలారిటీ కనిపిస్తుంది. దేవుడు ఎలా శిక్షించబోతున్నాడని చెప్పాడో అదే ఇక్కడ నెరవేరుతుందని మనకు అర్థమవుతుంది. 5వ వచనం, ఆమె మిమ్మెట్లు చూచెనో మీరు ఆమెను అట్లే చూడుడు, ఆమె వనర్చిన దానికి రెట్టింపు ప్రతిఫలం ఎందు, ఆమె ఎట్టి పానీయమును వసగను, ఆమె పానపాత్రమునకు దానికి రెట్టింపు ఘాటైన పానీయంతో నింపుడు. క్రైస్తవులతో అంటున్నాడు. క్రైస్తవులు ఇన్ ద సెన్స్ పర్టికులర్లీ ఆ దైవ పీఠం కింద ఉన్నటువంటి ఆత్మలతో దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఏమని? ఆమె మిమ్మల్ని ఎట్లా చూసిందో, మిమ్మల్ని ఒక శత్రువుల్లాగా చూసింది, మిమ్మల్ని శత్రువుల్లాగా తీసుకెళ్ళి రోమా నగరానికి అప్పగించింది. వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేశారు. మీరు కూడా ఇప్పుడు ఆమెను అలాగే చూడండి. నేను దీన్ని తీసుకుని వెళ్ళి యెరూషలేము పట్టణాన్ని తీసుకుని వెళ్ళి దేవునికి అప్పగిస్తున్నాను అని మీరు అనుకోండి, నేను దానికి శిక్ష విధిస్తున్నాను. ఇప్పుడు మీరు దాన్ని చూడండి, మీరు సంతోషించండి అని చెప్పడం మనం చూస్తున్నాం. 7వ వచనం, ఆమె తనకు ఎట్టి వైభవమును సౌఖ్యమును కూర్చుకున్నదో దానికి తగినంత బాధను దుఃఖమును ఆమెకు కలిగింపుడు. నేను ఇటు రాణిని, ఇక వితంతువును కాను, దుఃఖమును నేను ఎన్నటికీ ఎరుగకుందును అని ఆమె తనకు తాను చెప్పుకొనుచుండును కదా. ఆ దేశం ఇజ్రాయేల్ దేశం అనుకునేది ఏంటంటే, నేను యావే దేవునికి అర్పింపబడిన దాన్ని, నేను యావే దేవుడికి భార్యని, సో నేను ఎప్పటికీ వితంతురాలని కాను అని ఆ దేశం అనుకునేది. దేవుడు నన్ను ఎప్పుడు విడువడు అని అనుకుండేది. కానీ ఇప్పుడు దేవుడు విడిచాడు. ఆమె వితంతువుగా మారేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చూడండి 8వ వచనం, కనుకనే వ్యాధి, దుఃఖము, కరువు ఆమె రోగములన్నీ ఒక్క దినముననే ఆమెను పీడించును. ఆమె అగ్నిచే దగ్ధమగును. ఏలైనా ఆమెకు తీర్పు తీర్చు ప్రభువు దేవుడు మహాబలవంతుడు. సో ఆమె ఒక్క రోజులోనే నాశనం కాబోతుంది. ఆ ఇజ్రాయేల్ దేశం అంతా కూడా నాశనం కాబోతుంది అని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. 9వ వచనం, ఆ నగరం దగ్ధమై పొగ వెలువడట చూసి ఆమెతో వ్యభిచరించి భోగములను అనుభవించినటువంటి భూపాలురు విలపించి ప్రలాపించరు. సో అది మంటల్లో మండిపోతూ ఉంటే కొంతమంది రాజులు బాధపడతారు. ఎందుకంటే ఆ దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి, ఆ దేశం నుంచి మాకు ఏమన్నా రావాలి అని కోరుకుంటూ ఉన్నారు. కానీ అవి రానటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కొంతమంది అనుకుంటారు ఆ దేశం నుంచి వెళ్ళకపోతే ఇంకో దేశం నుంచి తీసుకుంటారు అని. లాజికల్గా చెప్తాను ఏమండి, ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరిగింది. యుక్రెయిన్ ప్రపంచ దేశాలు అన్నిటిల్లో, ఆల్మోస్ట్ అన్ని దేశాలకల్లా మొక్కజొన్నను చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే దేశం ఏంటంటే ఉక్రెయిన్. సో ఆ రెండింటి దేశాల మధ్య యుద్ధం వచ్చిన తర్వాత ఉక్రెయిన్ నుంచి మొక్కజొన్నలు పంపడం అనేది ఆగిపోయింది. అలా ఆగిపోయిన తర్వాత మొక్కజొన్న రేట్లు అమెరికా దగ్గర నుంచి ఇండియా వరకు ఎంత ఘోరంగా పెరిగాయో మనకు తెలియని విషయమే కాదు. సో ఆ విధంగా ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి వర్తకం అనేది ఆగిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులందరూ ప్రలాపిస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో ఎంత దారుణము, ఎంత భయంకరము, ఓ బబులోనియా మహానగరమా, ఎంత దృఢమైన దానవు, కానీ కొన్ని గంటల్లో నీవు తీర్పు తీర్చబడతావు కదా, ఒక్క గంటలో నీవు తీర్పు తీర్చబడతావు కదా అని పలుకుదురు. సో ఇది యెరూషలేముని దేవుడు శిక్షించదలుచుకున్న తీరు. ఆయన అలాగే శిక్షించాడు. సో దేవుడు ఏదైనా ముందుగానే తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తాడు. ముందుగానే తన ప్రవక్తల ద్వారా తెలియజేసినప్పుడు వాళ్ళు తమ మార్గాన్ని మార్చుకున్నట్లయితే దేవుడు వారిని క్షమిస్తాడు. దానికి ఉదాహరణ నినివే నగరము. కానీ ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము ఆ శిక్షలు వస్తున్నప్పుడు కూడా తమ తప్పును తెలుసుకోకుండా దేవుణ్ణి నిందించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. 11వ వచనం, భూమి అందరి వర్తకులు ఆమె కొరకై ఆక్రందించరు. ఎందుకంటే వర్తకులు ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళి ఎక్స్పోర్ట్స్ చేసుకోవాలి, అమ్ముకోవాలి. అనేక మంది వ్యాపారులు అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ దుఃఖించరు. ఏలైనా అక్కడ నుంచి ఏమేమి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయో దేవుడు చెప్తున్నాడు కదండి. ఏలైనా తమ వస్తువులను ఇక ఎవరినూ కొనరు కదా. 12వ వచనం నుంచి, వారి బంగారము, వెండి, రత్నములు, ముత్యములు, చిత్ర విచిత్ర వర్ణములు గల పట్టుబట్టలు, చీనాంబరములు, జరీ వస్త్రములు, దంతపు వస్తువులు, అమూల్యమగు కొయ్య వస్తువులు, కంచు, ఇనుము, పాలరాతితో చేసిన వస్తువులు, దాల్చిన చెక్క, సువాసన ద్రవ్యము, ధూపము, గుగ్గిలము, గంధరసము, సాంబ్రాణి, మద్యము, నూనె, పిండి, గోధుమలు,
పశువులు, గొర్రెలు, గుర్రములు, బండ్లు, బానిసలు, మనుషుల ప్రాణములు ఇక మీదట ఎవరు కొనరు. సో ఇవన్నీ కూడా అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నవి. అంటే ఎంత విలువ చూడండి, దేవుడు ప్రతిదీ రాయించాడు. ఎందుకనంటే ఆ నగరానికి శిక్ష విధిస్తే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, ఏమేమి నష్టపోతారని చెప్పడానికి ఉదాహరణగా ఇవన్నీ చూపిస్తున్నాయి అనమాట. ఇవన్నీ అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అవన్నీ ఇప్పుడు అందుబాటులో ఉండవు. అంతగా ఆ యెరూషలేము అనేది శిక్షించబడబోతూ ఉంది. నీవు కావాలని కోరుకొనుచుండెడి వస్తువులన్నిటి అదృశ్యమైనవి, నీ ధన వైభవములు గతించినవి, ఇక ఎన్నటికీ అవి నీకు లభింపవు అని వర్తకులు ఆమెతో పలుకుతారు. సో ఇప్పటి వరకు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇవన్నీ నీ దగ్గర లేవు. ఎందుకంటే రోమన్లు సమస్తాన్ని నీ దగ్గర నుంచి దోచుకొని వెళ్ళిపోయారు. 15వ వచనం, ఆ నగరమున వర్తకం చేసి ధనికులైన వ్యాపారులు ఆమె పడు బాధకు భయపడి దూరంగా ఉందరు. సో ఆ నగరంతో వ్యాపారం చేసిన వాళ్ళు, అక్కడ నుంచి సంపాదించుకున్నటువంటి వాళ్ళు దూరంగా వెళ్ళి నివసిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ మేము అక్కడ దగ్గరలో ఉన్నట్లయితే రోమన్లు వచ్చి మమ్మల్ని కూడా దోచుకుంటారేమో అని చెప్పి ఆ వ్యాపారులు దూరంగా వెళ్ళిపోయి ఆ ప్రాంతానికి రాకుండా, యెరూషలేము నగరానికి రాకుండా జీవించడాన్ని మనం చూస్తున్నాం. వారు ఏడ్చుచు దుఃఖించుచు 16వ వచనం, ఎంత దారుణము, ఆ మహానగరమునకు ఎంతటి భయంకర స్థితి. ఆమె నారు వస్త్రములను, చీనాంబరములను, జరీ వస్త్రములను ధరించేది కదా, సువర్ణాభరణములతోనూ అమూల్యమగు రత్నములతోనూ ముత్యములతోనూ తనను అలంకరించుకునేది కదా. ఈ భాగ్యమంతయు ఒక్క గడియలో నశించనే అని వారు పలుకుదురు. యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళండి, ప్రతి చోట ఆ ఎంటర్ అయ్యే సీన్ దగ్గర నుంచి లోపల కెరూబు దేవదూతల వరకు మొత్తం బంగారమే. అంత రిచ్గా కట్టారు ఆ ఆ దేవాలయాన్ని. ఆ బంగారంలో అందులో ఉన్నటువంటి తలుపులు అయితేనేమి అవి కూడా చాలా కాస్ట్లీ, ఆ రోజుల్లో చాలా కాస్ట్ ఉన్నటువంటి తలుపులు అవి. ఐ మీన్ ఆ చెక్కని అట్లాంటి చోట్ల నుంచి తీసుకొని వచ్చారు, ఉన్నతమైనటువంటి ప్రదేశాల నుంచి ఆ చెక్కను తీసుకొని వచ్చారు. సో అంతటి వైభవంతో నడిచింది, అంత బంగారంతో నిండినటువంటి ఆ దేశం ఇప్పుడు ఎట్లా అయిపోయిందంట, ఒక్క గడియలో నశించలే అని వాళ్ళు బాధపడబోతున్నారు. నావికులను, నాయకులను, ప్రయాణికులను, సముద్ర జీవనం గడుపున వారును అందరూ దూరంగా నిలిచి ఉండిరి. సో ఎవరెవరైతే అక్కడ నుంచి పారిపోయగలిగేటువంటి సీన్ ఉందో వాళ్ళందరూ పారిపోయి దూరం నుంచి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే మాకు కూడా శిక్ష పడుతుంది, తప్పదు అని. 18వ వచనం, దగ్ధమైన ఆ నగరం నుండి వెలువడు పొగను చూసి ఆక్రందించచ్చు, ఈ మహానగరమునకు సాటి అయినది మరి ఒకటి కలదా అని పలికిరి. తమ తలలపై దుమ్ము పోసుకొనొచ్చు, ఏడ్చుచు, శోకించచ్చు, అయ్యో ఎంత దారుణము, ఆ నగరమునకు ఎంత భయంకరమైన స్థితి. నౌకలు గల వాళ్ళందరూ ఆ నగర సంపద చేత ధనికులైరి, కానీ ఒక్క గడియలో ఆమె సమస్తములు కోల్పోయాడు కదా అని విలపించింది. సో చూసినట్లయితే ఈ పైన చెప్పినటువంటి వస్తువులన్నిటి ద్వారా, వాటిని అమ్ముకోవడం ద్వారా, వాటిని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా, ఆ సముద్రం మీదుగా వాటిని ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా చాలా డబ్బున్న వారిగా కొంతమంది మారారు. కానీ ఒక్క రోజులో ఆ నగరం ఎంత ఘోరంగా మారిపోయింది. యెరూషలేము అనేది ఒకప్పుడు దేవునితో నడిచినటువంటి దేశము. ఆ దేశం ఇప్పుడు దేవుణ్ణి కోల్పోయింది. దాంతోపాటుగా అది దాని దగ్గర ఏదైతే ఉందనుకుందో, డబ్బు, ఎక్స్పోర్ట్స్ అనేవి ఏదైతే ఉందనుకుందో అంతా కూడా నాశనం అయిపోయింది. యెరూషలేముకు వచ్చినటువంటి దారుణమైన స్థితి ఇది. 20వ వచనం, ఓ దివ్యలోకమా, ఆమె నాశనంకు ఆనందింపుడు, పునీతులారా, అపోస్తలులారా, మా ప్రవక్తలారా, మీరును ఆనందింపుడు, ఆమె మీకు వనర్చిన దానికి ప్రతిక్రియగా దేవుడు ఆమెను తీర్పునకు గురి చేసింది. చూడండి, ఇక్కడ పునీతులారా, అపోస్తలులారా అని చెప్తుంది. ఎందుకన్నాడు? ఇది యెరూషలేము నగరమే అని కన్ఫర్మ్ చేయడానికి మనకి యోహాను గారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. మనం చూసాం 7వ అధ్యాయంలోనే, వాళ్ళు బలిపీఠం కింద నుంచి ఏమని పలుకుతున్నారు, ప్రభు ఆ నగరానికి ఎప్పుడు నీవు శిక్ష విధిస్తావు, ఆ భూలోక వాసులకి ఎప్పుడు నీవు శిక్షను విధిస్తావు అని అంటే ఇప్పుడు దేవుడు వాళ్ళతో పలుకుతున్నారు ఏమని, దివ్యలోకమా, ఆమె నాశనమును ఆనందింపడు, ఆమె నాశనాన్ని ఆనందించండి అంటున్నాడు. ఎందుకంటే అదే న్యాయము. పునీతులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, మీరును ఆనందింపుడు, ఆమె మీకు వనర్చిన దానికి ప్రతిక్రియగా దేవుడు ఆమెను తీర్పునకు గురి చేసెను అని కేకలు పెట్టిరి. 21వ వచనం, అంతటా ఒక బలిష్ఠుడకు దేవదూత తిరుగతి రాతి వంటి దానిని ఎత్తి సముద్రంలోనికి విసిరివేయచ్చు, మహానగరమగు బబులోనియా ఇదే విధముగా తీవ్రముగా విసిరి కొట్టబడి మరలా కనపడకుండా పోవును. సో ఇజ్రాయేల్ అప్పట్లో అంత గ్లోరీ ఉంది. ఈ రోజుల్లో ఉందా ఇజ్రాయేల్ అనేది? అన్ని దేశాల్లో అదొక దేశము, అన్ని నగరాల్లో అదొక నగరం తప్ప ఈరోజు దానికి ఏ స్పెషాలిటీ కూడా లేదు. మేబీ అప్పట్లో యేసుక్రీస్తు నడిచిన ప్రాంతాలు, అపోస్తలులు జీవించిన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఈనాటికి అంతో ఎంతో రెవెన్యూ దానికి వస్తుంది తప్ప దానికంటూ ఒక స్పెషాలిటీ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది. అయితే ఈ మధ్య యుద్ధానికి సంబంధించినటువంటి వాటిల్లో మాత్రం మళ్ళీ అది బాగా సంపాదించుకుంటుంది. ఒకప్పుడు అన్ని రకాల ఎక్స్పోర్ట్స్ చేసింది, కానీ ఇప్పుడు యెరూషలేము దేంట్లో బాగా బలంగా ఉంది? మళ్ళీ యుద్ధానికి సంబంధించినవి, మిసైల్స్, ఇట్లాంటి వాటిల్లో మళ్ళీ యెరూషలేము వేగంగా పెరుగుతూ ఉందన్నమాట.
22వ వచనం, వాయిద్యకారుల యొక్కయు గాయకుల యొక్కయు వేణువును బాకాను ఊదుల వారి యొక్క ధ్వనులు నీ నుండి ఇక ఎన్నడూ వినరావు. ఏ వృత్తికి చెందిన పనివారును నీ ఎందుక ఎన్నటికీ కానరాడు. తిరగటి ధ్వని ఇక నీ నుంచి ఎన్నటికీ వినబోము. ఎందుకంటే అంత ఘోరంగా ఆ దేశం అనేది నాశనమైంది. ఆల్మోస్ట్ మొన్నటి వరకు ఒక 2000 సంవత్సరాల క్రితం వరకు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వివిధ ప్రాంతాలకు పారిపోయి జీవించారు. వాళ్ళకు ఒక ప్రదేశం అంటూ లేకుండా పోయింది యెరూషలేము ప్రజలకి. ఎందుకంటే దేవుడు అంతగా దానిని శిక్షించాడు. అయితే బాగా అబ్జర్వ్ చేయండి, క్యాథలిక్ చర్చ్ ఏం చేసిందంటే యూదులు మనకి శత్రువులు కాదు అని చెప్పి వాటికన్ II కౌన్సిల్లో, అది ఎగ్జాక్ట్గా ఇయర్ గుర్తులేదు నాకు, 1910, 1920 ఆ టైంలో జరిగింది అనుకుంటాను. సబ్జెక్టు కరెక్షన్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. వాటికన్ కౌన్సిల్ II జరిగినప్పుడు ఆ వాటికన్ కౌన్సిల్ IIలో పోపు తర్వాత ఇతర అపోస్తల వారసులైనటువంటి బిషప్లు అందరూ కలిసి నిర్ణయించింది ఏంటంటే మనము యూదులకి ఇప్పుడు దీవెనకరంగా ఉండాలి, యూదుల్ని మన సోదరులుగా స్వీకరించాలి అని వాళ్ళు ఒక డిక్లరేషన్ చేస్తున్నట్టు చూసాము. ప్రపంచ క్రైస్తవ దేశాలన్నీ కూడా యూదులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. అందుకని ఇప్పుడు యూదా దేశం ఇప్పుడు పైకి వెళ్తూ ఉంది. ట్రంప్ కూడా మొన్నటి వరకు వెళ్ళి ఇజ్రాయెల్ దేశంతో చర్చించడాన్ని మనం చూసాం. సో ఈ విధంగా క్రైస్తవ దేశాలన్నీ కూడా ఇప్పుడు దానికి సపోర్టివ్గా ఉన్నాయి. ఎందుకంటే చర్చ్ ఒక నిర్ణయం తీసుకుంది ఏమని, ఇజ్రాయెల్ దేశానికి సహాయపడాలి. ఎందుకంటే అది మన యొక్క సోదరుడు, మన విశ్వాసానికి పూర్వం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళే కాబట్టి వాళ్ళకు మనం సహాయపడాలి అని అనుకుంటే వాళ్ళు సహాయపడడం ప్రారంభించిన తర్వాత ఈ ఇజ్రాయెల్ దేశం అనేది మళ్ళీ ఒక దేశంగా ఏర్పడి మళ్ళీ అక్కడ యూదులు నివసించడం ప్రారంభమైంది. ఎప్పుడు గట్టిగా ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి. అంటే చర్చ్ మళ్ళీ నిర్ణయం తీసుకునే వరకు కూడా ఆ దేశము ఇతర దేశాలు పట్టుకొని తిరిగింది. వాడెవడు హిట్లర్ గాడు ఎంతోమంది యూదుల్ని చంపేశాడు. ఎందుకంటే ఆ శిక్ష అనేది వాళ్ళ మీద కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ శిక్ష చర్చి ఆపేసినట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే చర్చికి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. పునీత పేతురు గారితో, మొదటి పోపు అయినటువంటి పేతురుతో యేసుక్రీస్తు 16వ అధ్యాయం 18వ వచనం మత్తయి సువార్తలో మాట్లాడుతూ ఏమన్నాడు ఆయన, ఇదిగో నీ రాతి మీద నా సంఘమును కట్టెదను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూమి యందు దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, నువ్వు భూలోకమందు దేన్ని విప్పుదు అది పరలోకమందును విప్పబడును అన్నాడు. ఇక్కడ క్యాథలిక్ చర్చ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ బానిసత్వం నుంచి ఇజ్రాయెల్ని విడిపించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంది. అది విప్పిన తర్వాత వాళ్ళు ఒక దేశంగా కూడారు. వాళ్ళ ఒక దేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఒకప్పుడు మనకు అది మార్గం చూపించినటువంటి దేశానికి ఇప్పుడు క్యాథలిక్ చర్చ్ మార్గం చూపించినట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని బట్టి చర్చికి దేవుడు ఎంత గొప్ప అనుగ్రహాన్ని అందించడం మనం అర్థం చేసుకోవాలి. ప్రొటెస్టెంట్ సోదరులు కూడా ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు పలాని పాస్టర్ దగ్గరికి వెళ్తున్నారా, పలాని చిన్న సంఘానికి వెళ్తున్నారా, ఓకే, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి చర్చ్ ఒకటి ఉంది. ఆ చర్చ్ గురించే దేవుడి దర్శన గ్రంథం అంతట్లో కూడా మాట్లాడాడు. ఆ చర్చల గురించి అపోస్తలులు తమ యొక్క ప్రాణాలను పెట్టారు తప్ప ఒక ఎల్లయ్య పుల్లయ్య స్టార్ట్ చేసిన చర్చ్ కోసం దేవుడు ప్రాణాలు కట్టలేదు, ఆ అపోస్తలులు ప్రాణాలు కట్టలేదు. ప్రాణాలు పెట్టినటువంటి చర్చ్ ఏది అంటే కథోలిక చర్చ్. అది క్రీస్తు శకం 30లోనే ప్రారంభమైంది. యేసుక్రీస్తు మరణంతో ప్రారంభమైంది, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కానీ మీరు వెళ్తున్నటువంటి చర్చిలు, మీరు ప్రపంచంలో క్యాథలిక్ చర్చ్ కాకుండా ఇంకా ఏ చర్చ్కి వెళ్తున్నా కూడా అది కేవలం 500 సంవత్సరాల క్రితం మాత్రమే ప్రారంభమైంది. ఇక మీరు ఇండివిజువల్గా కొంతమంది పాస్టర్లు స్టార్ట్ చేసిన చర్చిలకు వెళ్తున్నట్లయితే అది తిప్పి కొడితే ఒక 50 సంవత్సరాల క్రితం కూడా స్టార్ట్ అయ్యి ఉండదు. సో మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు స్టార్ట్ చేసినటువంటి చర్చ్ ఏది, ఆ చర్చిలో నేను ఉన్నానా లేదా, ఆ చర్చికి నేను వెళ్తానా లేదా, ఆ చర్చిలో నేను పాల్గొంటానా లేదా. ఎందుకంటే తర్వాత అధ్యాయాల్లో మనము చర్చ్ గురించినటువంటి ప్రస్తావన కూడా చూస్తాము. అప్పుడు ఇంకా మీకు లోతుగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. 24వ వచనం, ప్రవక్తల యొక్కయు పునీతుల యొక్కయు భువి యందు చంపబడిన అందరి యొక్క రక్తము ఆ నగరమున ప్రవహించను. సో ఆ నగరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఏ నగరం అది, ఎందుకు ఆ నగరానికి శిక్ష విధించాను అంటే, ఆ నగరంలో పునీతుల యొక్క రక్తం ప్రవహించింది, ఆ నగరంలో యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రవహించింది. అందుకనే ఆ శాపం వచ్చి ఇప్పుడు యెరూషలేము మీద పడింది. యెరూషలేము దారుణంగా నాశనమైనట్లుగా చూస్తూ ఉన్నాము. ఇది 17, 18 అధ్యాయాలకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు మన తర్వాత క్లాస్లో మనం 19, 20 అధ్యాయాలకు సంబంధించినటువంటి విషయాలను నేర్చుకోబోతున్నాము. ఇందులో ప్రత్యేకించి గొర్రెపిల్ల విందును అనగా ప్రత్యేకించి క్యాథలిక్ చర్చ్కు సంబంధించినటువంటి లోతైన విషయాలను, అలాగే సైతానును దేవుడు బంధించి మళ్ళా విడిచిపెట్టడం గురించి ధ్యానించబోతున్నాము. అలాగే చర్చ్ విడిపోవడాన్ని కూడా మనము ధ్యానించబోతున్నాము. సో ఆ విషయాలన్నింటినీ నెక్స్ట్ క్లాస్లో మనము చర్చిస్తాము. ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి, వాటికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.